హలో హాయ్ వెల్కమ్ టు అను శాండీ ఛానల్. ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ. ఈరోజు మినపప్పుతో మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇది ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను అనమాట. మినపప్పు మీకు నచ్చిన క్వాంటిటీ నానబెట్టుకోండి, దాన్ని మిక్సీకి వేసుకోండి. అస్సలు వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పట్టగా ఉంటేనే బాగుంటుంది. అస్సలు వాటర్ వేయకుండా పట్టుకోవాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. దాంట్లోనే పచ్చిమిర్చి, కారం తగ్గట్టు అల్లం ముక్కలు 2 వేసుకొని మిక్సీ పట్టుకోండి. మొత్తం బ్యాటర్ అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చేసుకుందాము. అది కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకొని దాంట్లోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత చట్నీ కావాలంటే అంత పల్లీలు యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే బాగుంటుంది పల్లీ చట్నీ అనేది. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి చిటపట అని పైకి రాదనమాట పచ్చిమిర్చి. అది వేగిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లి 3, కొంచెం అల్లం ముక్క 2-3 అల్లం ముక్కలు వేసుకొని మీకు ఇక్కడ సాల్ట్ మీకు నచ్చినంత వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు మిక్సీ పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా తాలింపు పెట్టుకున్నాము. కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని మీకు ఇక్కడ కరివేపాకు అవైలబుల్ ఉంటే కరివేపాకు వేసుకున్న తర్వాత దాన్ని తాలింపుకి చట్నీలోకి వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అది మినపప్పు బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్లో ఇంకా వడ వేసుకోవడానికి ఆనియన్, జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఆనియన్ ముందు వేసుకోవద్దు, మనం బ్యాటర్ వేసుకోవాలి. మనం ఎప్పుడు వడ వేసుకుంటారో అప్పుడే వేసుకోవాలి ఆనియన్, ఎందుకంటే మళ్ళీ బ్యాటర్ మెత్తగా అయిపోతుంది. సో ఇంకా మనము వాటిని ఫ్రై చేసుకోవడం వడల్లాగా వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దాంట్లో మీకు నచ్చిన సైజులో వడలు వేసుకొని సన్నగా వేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. ఏదైనా క్లాత్ తీసుకుని దానిపైన వాటర్ వేసుకుంటూ వాటర్ తడుపుకుంటూ దాని మీదైనా మీరు వేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఇంకా వడలు వేసుకొని ఇంకా వాటిని బాగా బ్రౌన్ కలర్లో వేయించుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం. అంతే, టేస్టీ మసాలా వడ రెడీ అయిపోయింది. మీకు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది క్రిస్పీగా, సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఇది చికెన్, మటన్లోకి కూడా బాగుంటుంది వడ, మసాలా వడ. అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. బాయ్.